హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ నిమ్మ తోట ఇప్పుడు వచ్చేసి మేము స్ప్రేయింగ్ చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే గజ్జి తెగులు, క్యాంకర్ తెగులు నివారణ కోసం చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది హిండీమైసిన్. ఇది ఒక కంపెనీ ఒక పేరుతో దొరుకుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది. అలాగే ఇది సాఫు, ఏదో ఒక ఫంగిసైడ్ కలుపుతున్నాము. ఇది కార్బండిజము ప్లస్ మాంకోజెబ్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది సిస్టమిక్ ఫంగిసైడ్గా కూడా పనిచేస్తూ ఉంది. తర్వాత ఈ 319 అనేది కూడా మనం స్ప్రేయింగ్ చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే ఈ ఎండకి చెట్లు బెట్టదగులు ఉన్నాయి. అలాగే ఆ చెట్టు ఆకంతా రాలిపోతుంది. సో మనం ఈ ఇగుర్లు అక్కడక్కడ వస్తున్నప్పుడు ఆ ఇగుర్లు మన హెల్తీగా రావడానికి, చెట్టు బాగా పచ్చబడడానికి ఈ 319 అనేది కూడా ఒక ఎకరాకి 4 కిలోల చొప్పున స్ప్రే చేస్తున్నాము. అలాగే ఇది హిండీమైసిన్ ఒక కంపెనీ అన్నాను కదా, మీకు తెలిసి ఉండాలంటే ఏరిస్ కంపెనీలో ఫ్లాంటోమైసిన్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. సో ఇది ఏంటంటే లీటర్ ఫర్ 1 గ్రామ్ చొప్పున, అంటే మనకి ఎకరాకి 200 లీటర్స్ వాటర్ స్ప్రే చేస్తాం కాబట్టి దానికి 200 గ్రాములు ఈ హిండీమైసిన్ని కలుపుకోవాలి ఒక ఎకరాకి. ఈ బలం ఉంది కదండి, పేరు రాసింది సంబంధించింది. సో ఇది యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది. అంటే మనకి నిమ్మలో వచ్చే గజ్జి తెగులు అంటారు, క్యాంకర్ తెగులు. సో మనం అది నివారించకపోతే ఏమవుతుందంటే మనకి ఎండుపుల్ల అటాక్ అయ్యి చెట్టు చనిపోయే అవకాశం ఉంది. సో ఈ ఎండుపుల్ల, మీరు నిమ్మ తోటలో ఉన్న వాళ్ళు అయితే ఎండుపుల్ల చాలామందికి ఐడియా ఉంటుంది. ఆ ఎండుపుల్ల నివారణకి మనం ఏదో ఒక ఫంగిసైడ్లో ఈ యాంటీబయోటిక్ అంటే స్ట్రెప్టోసైక్లిన్ అని, ఇప్పుడు మనం హిండీమైసిన్, ప్లాంటోమైసిన్ అని ఈ కాంబినేషన్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. సో ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం అంటే ఒక ఎకరాకి 200 గ్రాములు ప్లాంటోమైసిన్, ఒక 1/2 కిలో సాఫు, అలాగే 4 కేజీల 319, అలాగే ఏదైనా ఇగురు ఉంది అనుకుంటే మీరు ఏదో ఒక పురుగు మందుని ఒక 1/2 లీటర్ కలుపుకొని ఈ 4 కాంబినేషన్లో ఒక స్ప్రేయింగ్ ఇవ్వాలి. సో మేము ఈ ప్రొపనోపాస్ అనేది ఒక 1/2 లీటర్ కలిపాను. సో ఇవన్నీ కలుపుకొని ఈ చెట్లకి ఈ విధంగా స్ప్రే చేసుకుంటున్నాము. సో ఇది మేము ట్రాక్టర్తో స్ప్రే చేసాము. ట్రాక్టర్ స్ప్రేయింగ్ ఎలా ఉంటుందో కూడా మీరు ఈ వీడియోలో పరిశీలించవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ముందు కొత్త కాంబినేషన్లో మందుల స్ప్రేయింగ్ నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పైన నడుపుతున్నా బాగా.